హాయ్ అండి. సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దామా. ఈ చికెన్ పికిల్ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ కలుపుకున్నటువంటి చికెన్ అందులో వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మనం సైడ్ నుంచి ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదండి. చికెన్లో ఉన్నటువంటి వాటర్తోనే చికెన్ ఉడికిపోయి చికెన్ మొత్తం మంచిగా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత నేను ఈ చికెన్ పికిల్ కోసం ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ అయితే చికెన్ పికిల్కి చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ నుంచి మంచిగా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఈ చికెన్ పికిల్ నుంచి వాటర్ మొత్తం వచ్చేసి ఆ వాటర్తో చికెన్ మొత్తం ఉడికిపోయే విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది, ప్లస్ స్టోర్ కూడా ఉంటుంది. ఈ చికెన్ పికిల్ని 2 or 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతి ప్రకారం పాటిస్తే ఖచ్చితంగా స్టోర్ ఉంటుందండి. ఈ చికెన్లోంచి మొత్తం వాటర్ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు అలా లైట్గా వేపుకుందాం. ఎందుకంటే ఒకవేళ చికెన్కి తేమ ఉన్నా కానీ ఇలా వేపుకోవడం వలన తేమ అనేది లేకుండా మొత్తం చికెన్ అనేది పొడి అయిపోతుంది, అంటే డ్రై అయిపోతుంది అనమాట. దీనిని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఈ ప్యానే తీసుకుంటానండి. ఈ ప్యాన్లోని నేను హాఫ్ కేజీ చికెన్ కోసం 500 ml ఆయిల్ తీసుకుంటున్నాను. నాకు ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మీరు 750 ml ఆర్ 600 ml మీ ఇష్టం, దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను 500 ml తీసుకుంటున్నాను. ఇది నూనె ఎంత మొత్తం వేగిన తర్వాత పక్కన పెట్టుకుని చికెన్ని ఇందులో వేసుకొని చికెన్ మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మళ్ళీ ఎక్కువ క్రిస్పీ కాకూడదు. క్రిస్పీగా అయితే మటుకు బాగుండదండి. లైట్గా కొంచెం మెత్తగా, అంటే పచ్చిదనం పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ విధంగా కలర్ మొత్తం చేంజ్ అయిపోయిన తర్వాత మీరు ముక్కను చెక్ చేసుకొని అయినా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా వేపుకుంటేనే చికెన్ పికిల్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని పక్కన వేసుకుందాం. చూడండి, చికెన్ మొత్తం ఎంత క్రిస్పీగా అయిపోయిందో. మళ్ళీ ఎక్కువగా వేపుకోకూడదండి, చూసి జాగ్రత్తగా వేపుకోవాలి. మళ్ళీ అటు కాకుండా ఇటు కాకుండా చేసుకుంటే మటుకు చికెన్ మటుకు పాడైపోతుంది. సో ఈ విధంగా వేపుకుంటేనే చికెన్ పికిల్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. ఇందులోని నేను 1 or 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. అంటే మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట. రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకుంటూ ఉండాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవడం వలన చికెన్ పికిల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, ప్లస్ టేస్ట్ కూడా ఉంటుందండి. నేను చికెన్ పికిల్ కోసం పొడి తయారు చేసుకున్నానండి, అది వీడియో స్కిప్ అయిపోయింది. చూడండి, మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం పక్కన వేచి పెట్టినటువంటి చికెన్ని ఇందులో వేసుకుందాం. దీనిని ఇలా లైట్గా వేపుకుందాం. ఇలా వేపుకున్న తర్వాత నేను చికెన్ పికిల్ కోసం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని ఇందులో వేసి, అదేవిధంగా మీ స్పైసెస్ని బట్టి చిల్లీ పౌడర్ని వేసుకొని పెట్టుకోండి. అంతే అండి, కలుపుకుంటే సరిపోతుంది. దీనిని 1 or 2 months వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ పికిల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.